ఇలాంటి రీల్స్ మీరు ఎన్నో చూసుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అయితే ఇలాంటి రీల్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈజీ. అండ్ ఇలాంటి రీల్స్‌తో ఫాలోవర్స్‌ని తెప్పించుకొని ఇన్‌స్టాగ్రామ్ త్రూ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో నేను మీకు ఇలాంటి రీల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక స్క్రిప్ట్ అయితే ఉండాలి. మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ అయితే రాసుకోండి. నేను గూగుల్ డాక్స్‌లో స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ స్క్రిప్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. సో, కాపీ చేసుకున్న తర్వాత మాకు ఒక వాయిస్ ఓవర్ కావాలి కదా ఏఐది. సో, దానికోసం ఒక సైట్‌లోకి అయితే వెళ్ళాలి. మీరు క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసుకొని నారాకీట్ అని అయితే టైప్ చేయండి. ఓకే. సో, narakit.com దాని పేరు. సో, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే టైప్ చేసానో ఆ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్‌లో మెనూ ఆప్షన్ ఉందా? ఆ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత లాంగ్వేజెస్ అండ్ వాయిసెస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీదికి స్క్రాల్ చేసుకుంటూ వస్తే తెలుగు టెక్స్ట్ టు స్పీచ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీదికి స్క్రాల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మీకు తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అని ఉందా? సో, దీన్ని తీసేయండి ఇక్కడ నుంచి. ఓకే. మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని తీసేసి ఇంతకుముందు మీరు ఏదైతే స్క్రిప్ట్ రాశారో దాన్ని కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత మీకు ఏ వాయిస్ కావాలి, మేల్ వాయిస్ కావాలా, ఫీమేల్ వాయిస్ కావాలా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వాయిస్ అని ఉందా, రామకృష్ణ అని ఉందా? సో, దాని మీద ట్యాప్ చేయండి. దాని కింద లలిత అని ఉంటుంది. మీకు ఫీమేల్ వాయిస్ వాడాలనుకుంటే లలిత చూస్ చేసుకోండి. మేల్ వాయిస్ వాడదామనుకుంటే రామకృష్ణ సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు వచ్చేసరికి ఆడియో క్రియేట్ అయిపోయింది. కావాలంటే ప్లే చేస్తే వినండి. ఫ్రెండ్స్ దగ్గర నుండి డబ్బులు సంపాదించడం సో, ఈ విధంగా ఉంటుంది ఆడియో. సో, దాని తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద ప్రెస్ చేస్తే ఆడియో వచ్చేసరికి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా మీకు స్క్రిప్ట్ అనేది తయారు చేసుకున్న తర్వాత ఆడియో అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అయితే కావాలి. సో, దానికి ఒక సైట్ ఉంది, leonardo.ai అని ఉంటుంది. సో, ఈ సైట్ని ఓపెన్ చేసుకోండి. leonardo.ai అని సెర్చ్ చేయండి. దాని తర్వాత క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఓకే. సో, ఇందులో మీకు క్రెడిట్ సిస్టమ్ అయితే ఉంటుంది. క్రెడిట్స్ అయిపోయిన తర్వాత జనరేట్ చేసుకోలేరు. సో, అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో, క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి టెంపు మెయిల్ని వాడండి. ఓకే. టెంపు మెయిల్ యూజ్ చేసుకొని మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో, అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ పక్కన సెట్టింగ్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. సో, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఉంటుంది. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి. సో, దాని తర్వాత ఇక్కడ మీకు ఫోటో రీల్ ఆఫ్లో ఉంటుంది. అండ్ ఆల్ కామీ అని వచ్చేసరికి ఆన్లో ఉంచుకోండి. దాని తర్వాత ట్రాన్స్పరెన్సీ వచ్చేసరికి ఆఫ్లో పెట్టుకోండి. పబ్లిక్ ఇమేజెస్ ఆన్లో ఉంటుంది. సో, దాని తర్వాత ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ కంట్రోల్స్ అని ఉంది చూసారా, 3:2 ఉంది అక్కడ. సో, దాని మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో, దాని మీద క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, 9:16 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రాల్ చేసుకుంటారండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ బటన్ ఉంటుంది leonardo.ai పక్కన. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. అంతే, మీరు సెట్టింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంది, నేను రాశాను టీనేజ్ బిగినర్ క్రికెట్ అని. సో, దీన్ని ఇక్కడ మీరు దీన్ని రిమూవ్ చేసి, అంటే మీకు అక్కడ ఎంటీ బాక్స్ ఉంటుంది, మీకు నచ్చింది మీకు ఏ ఫొటోస్ కావాలో ఒకటి టైప్ చేయాలి. దానికంటే ముందు కింద మీకు 3D యానిమేషన్ స్టైల్ అని ఉందా? సో, అక్కడ మీకు 3D యానిమేషన్ స్టైల్ అని ఉందాడు, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 3D యానిమేషన్ స్టైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ 3D ఆప్షన్ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అక్కడ ఉండదు 3D యానిమేషన్ అని, బట్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మోడల్ అనే ప్లేస్లో. దాని తర్వాత ఇక్కడ మీకు దానిపైన బాక్స్లో మీకు ఎటువంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పేరు అక్కడ టైప్ చేయండి. సో, నేను ఒక నార్మల్గా ఏదో ఒకటి టైప్ చేస్తా, ఫ్రెండ్స్ అలాంటిది ఏదైనా టైప్ చేస్తా. ఓకే. సో, మీరు మీ కంటెంట్కి తగ్గట్టుగా ఎటువంటిది అయితే కావాలనుకుంటున్నారో అది టైప్ చేయండి. సో, ఆ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో, ఈ విధంగా జనరేట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కింద చూసారా లోడింగ్ అవుతుంది. సో, జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని క్రెడిట్స్ కట్ అవుతాయి. మీకు అన్లిమిటెడ్ క్రెడిట్స్ వాడాలనుకుంటే టెంపు మెయిల్ వాడండి. టెంపు మెయిల్ మీకు ఎలా వాడాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తా. సో, ఇప్పుడు చూసారు కదా ఇమేజెస్ అనేటివి లోడ్ అవుతున్నాయి. సో, ఇమేజెస్ అనేటివి వచ్చేసాయి. సో, ఇప్పుడు ఈ ఇమేజ్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, దాని మీద ట్యాప్ చేయండి ఇమేజ్ మీద. సో, ట్యాప్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఇమేజ్ని. ఓకే. సో, మీకు నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్కట్లో ఉంటుంది ఎడిటింగ్ కంప్లీట్గా. సో, క్యాప్కట్లో ఇమేజెస్ అంటే సపోర్ట్ అవ్వకపోతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ని రీనేమ్ చేయండి, లాస్ట్లో జేపీజీ పెట్టి ఓకే చేయండి. ఓకే. సో, ఈ క్యాప్కట్ మీకు డైరెక్ట్గా ప్లేస్టోర్లో దొరకదు, కాబట్టి మీరు VPN యూజ్ చేసి ఆస్ట్రేలియా కనెక్ట్ చేసి ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో, నేను క్యాప్కట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇమేజెస్ ఏవైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నానో అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీకు సపోర్ట్ కాకపోతే ఈ ఇమేజెస్ డౌన్లోడ్ చేసిన ప్లేస్కి వెళ్ళి జేపీజీ అని టైప్ చేసి రీనేమ్ చేసుకోండి. ఓకే. లాస్ట్లో
డాట్ జేపీజీ యాడ్ చేయండి. ఇమేజెస్ అప్పుడు సపోర్ట్ అవుతాయి. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే వచ్చేసాయి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఆడియో అయితే కావాలి. ఓకే, సో ఆడియో కోసం ఏం చేయాలి, సింపుల్గా యాడ్ ఆడియో మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత సౌండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ సౌండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, పక్కనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి డివైస్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో మీ ఆడియో కనుక ఇక్కడ సపోర్ట్ చేయకపోతే సింపుల్ ఆడియో ఇంతకుముందు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ప్లేస్లోకి వెళ్ళి ఆ ఆడియో లాస్ట్లో రీనేమ్ చేయండి, MP3 అని టైప్ చేయండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ దగ్గర నుండి అనే ఆడియో సపోర్ట్ కావట్లేదు, MPA అని ఉంది డాట్ పక్కన. ఓకే, సో మీరు ఫోల్డర్లోకి వెళ్ళి దాన్ని MP3గా కన్వర్ట్ చేసుకోండి మీ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి. సో అప్పుడు మీకు ఇది సపోర్ట్ అవుతుంది. నేను MP3గా కన్వర్ట్ చేశాను, మళ్ళీ CapCutలోకి వచ్చాను, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సెర్చ్ చేస్తా, చూసారా నేను MP3గా ఫోల్డర్లోకి వెళ్ళి చేంజ్ చేసుకున్నాను, ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. చూసారా ఈ విధంగా ఇమేజెస్కి అయితే JPG అని పెట్టాలి, ఆడియోకి అయితే MP3 అని మీరు రీనేమ్ చేయాలి, అప్పుడు సపోర్ట్ అవుతాయి రెండు. సో దాని తర్వాత ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కింద స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే అనవసరంగా ఎక్కువ పార్ట్ ఉందో ఇమేజ్ దాన్ని డిలీట్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు నేను అన్వాంటెడ్ పార్ట్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు యానిమేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటుంది, ఇంటర్నెట్ లేదంటుంది, ఎందుకంటే నేను VPN కనెక్ట్ చేయలేదు. సో ఎప్పుడైనా సరే CapCut వాడేటప్పుడు మీరు VPN కనెక్ట్ చేసుకొని వాడండి. ఓకే, సో నేను క్విక్ VPN అయితే వాడతాను, సో మీరు కూడా ఇదే వాడండి. క్విక్ VPN నేను ఓపెన్ చేసుకొని నేను ఆస్ట్రేలియా కనెక్ట్ చేస్తాను. ఆస్ట్రేలియా కనెక్ట్ చేస్తే మీకు ప్లే స్టోర్లో CapCut దొరుకుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆస్ట్రేలియాకి ఇప్పుడు కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు యానిమేషన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూసారా ఆప్షన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు కాంబో సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు చాలా ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇందులో మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా ప్రతి ఇమేజ్కి యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి, కాంబో మీద క్లిక్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అన్ని ఇమేజెస్కి సెలెక్ట్ చేసుకోండి, యానిమేషన్, కాంబో, ఎఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు నా వీడియో ఆల్మోస్ట్ నేను ఏదో టెంపరీగా చేశాను, మీరు చాలా మంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసి ఎడిట్ చేయండి. ఒకేసారి 300 రూపాయలు. సో ఈ విధంగా ఉంది. ఓకే, టాప్లో 1080p పక్కన అప్లోడ్ సింబల్ లాగా ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది, మీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.